సెన్సెక్స్ 528 పాయింట్లు డౌన్ కావడం జరిగింది. నిఫ్టీ 162 పాయింట్లు డౌన్ కావడం జరిగింది. దీని కారణాలను తెలుసుకుంటే హెచ్డిఎఫ్సి బ్యాంకు, టీసీఎస్, రిలయన్స్ షేర్లు డీలా పడిపోయినాయి. సెన్సెక్స్ 78,000 పాయింట్లు దిగువ చేరింది. మూడో త్రైమాసిక ఫలితాలపై భయాలు, విదేశీ అమ్మకాలు కొనసాగడం మనకు ప్రతికూలంగా ప్రభావం చూపుతూ ఉన్నాయి. డాలర్తో పోలిస్తే రూపాయి 5 పైసలు కూలుకొని $85.86 వద్ద ముగిసింది. బ్యారెల్ ముడి చమురు $76 వద్ద ట్రేడ్ అవుతోంది. ఆసియా మార్కెట్లలో సిఎల్ లాభపడగా మిగతావి నష్టపోయాయి. ఐరోపా మార్కెట్లు మిశ్రంగా ట్రేడ్ అయ్యాయి. త్వరలో హైదరాబాద్లో మేకోడోనట్ జేసీసీ. అదేవిధంగా మనం ఈరోజు గమనిస్తే ముఖ్యంగా టీసీఎస్ లాభం 12,380 కోట్లు. అంటే రిజల్ట్స్ బాగా వచ్చినప్పటికీ కొంత ఒడిదుడుకులు ఉన్నాయి. ఈరోజు కూడా ఒడిదుడుకునే అవకాశం